కలిసి నేను సూచించడానికి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తోత్రం కాక సరే దేవుని ఇచ్చిన సందర్భించుకుంటూ ఒక వాక్యం ఆలోచించి క్లుప్తంగా మనము ఈ ఆదివారం పాఠం నేర్చుకున్నాము. చూడండి, కీర్తన గ్రంథము 65వ కీర్తన 4వ వచనం చదువుకున్నాం. కీర్తన గ్రంథము 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. నేను స్తోత్రం కలుగుగాక. ఈ ఆదివార పాఠంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కని మాట చెప్తుంటే మనం చూస్తున్నాము. 6 రోజులు మన కోసం పనిచేసుకోవాలి. 7 రోజులు ఎక్కడికి రావాలి? వారంతా మనం పోషించి ఆదరించి కాపాడి రక్షించిన దేవాదిని స్తుతించడానికి, ఆత్మస్వరూపైన దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి దేవుని యొక్క ఆవరణలోకి రావాలని చెప్పి దీని వాక్యం మనకి అక్కడ సందేశిస్తున్నాం. స్తోత్రకలుగాక. ఆజ్ఞాతిక్రమమే పాపంలో వచ్చే జీతము మరణవాక్యం చెప్తుంది. సో ఆ రెండో మనం తప్పించుకోవాలంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా భూమి మీద ఉంటుండగానే దేవుని సందుకు వచ్చి ఆయనతో సవాల్ చేసే అనుభవాలు కలిగినప్పుడు, లేకపోతే ఈ లోకయాత్ర ముందు తర్వాత ఆ పరలోకానికి చేరుకున్నప్పుడు అక్కడ కూడా ఆరించే అనుభవాలు మనం అక్కడ కలుగుంటారు గుర్తించేవారుగా ఉంటున్నాం. స్తోత్రం కలుగుగాక. అందుకే ఈ వాక్యం వల్ల దావీదు సెలవిస్తున్నాడు. కీర్తన 65వ కీర్తన 4వ వచనంలో, నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుదామని చెప్పి చక్కని మాట చెప్తుంటే మనం చూస్తున్నాం. దీని స్తోత్రం కలిగాక. సో ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతుండగా తృప్తి కలిగి జీవించడం అంటే ఏమిటో మనము నేర్చుకున్నాం. దీని స్తోత్రం కలిగాక. ప్రతి మనిషి కూడా ఒక వ్యాపారం చేస్తుంటే వ్యాపార లాభసాటిగా జరిగిందనుకోండి, అతని జీవితం ఏం కలిగి ఉంటుంది? తృప్తికరం ఉంటాడు కదా. ఇదో కొంత పెట్టుబడి పెట్టాను, వ్యాపారం చేస్తాను, తగిన లాభం నాకు వస్తుందని చెప్పి తృప్తి కలిగే జీవితాన్ని మనం అక్కడ చూస్తున్నాం. అలాగే రైతు విత్తనాలు విత్తాడు, అది నూనెతల ప్రతిఫలాన్ని పంటను పొందుకున్నాడు అనుకోండి, అప్పుడు అతని జీవితం ఎలా ఉంటాడు? నేను పని కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందుకున్నాను చెప్పి తృప్తి కలిగే అతను జీవిస్తుంటాడు. అలా చదువుకునే పిల్లలు వారు చదువుతుండగా తల్లిదండ్రులు వారికి ఫీజులే కడుతూ వారు బాగా చదివిస్తుంటారు. వారి పరీక్షలో మంచి విజయాన్ని పొందుకున్నారనుకోండి, ఆ తల్లిదండ్రులు కూడా మేము ఖర్చు పెట్టిన దానికి తృప్తిగా మా పిల్లలు చక్కగా చదువుకొని మంచి విద్యావంతులు అయ్యారని చెప్పి దాన్ని బట్టి కూడా వారు ఇక్కడ సంతోషిస్తుంటారు. దీని స్తోత్రం కలిగాక. సో నా జీవితాలు కూడా జ్ఞానం చేసుకున్నాం. మనం తృప్తి కలిగే జీవించే అనుభవాలు కలిగి ఉండాలంటే, ఈ లోక విషయాల్లో అన్నీ మనకు సంతోషం ఉండాలంటే ఎక్కడికి రావాలట? దేవుని సన్నిధికి వచ్చే అనుభవాలు మన జీవితంలో కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నాం. దీని స్తోత్రం కలిగాక. సో దేవుని మందిరకు వచ్చిన వారికే నిజమైన తృప్తి ఆనందం మనకు అక్కడ కలుగుతుంది. ఎందుకంటే దావీదిస్తున్న వాగ్దానము, నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుతామని చెప్పి చక్కని వాటి చెప్తున్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. దీని స్తోత్రం కలుగుగాక. సో దేని వాక్య విలువలో కొన్ని విషయాలు తెలుసుకుని తృప్తి కలిగిన జీవితము ఎలా ఉండాలో, ఎటువంటి లక్షణాలు కలుగు వారికి దేవుడు సమృద్ధి అనుగ్రహించి ఆత్మీయ పరంగాను, ఆర్థిక పరంగాను, ఆరోగ్య పరంగాను, విద్యాపరంగాను, వ్యాపార పరంగాను, సామాజిక పరంగా అన్ని విషయాలు కూడా మన దేవుని పొందుకుంటూ తృప్తి కలిగి భూమి మీద జీవిస్తాము. ఈ లోకయాత్ర ముగిన తర్వాత తృప్తి గల దేవుళ్ళు ఆనందించే పరలోకానికి చేరుకుంటాము. కొన్ని విషయాలు మన దేవుని వాక్యంలో మనము పరిశీలన చేసుకున్నాం. చదువుకున్న చూడండి, దేవుని సందుకు వచ్చుడు ద్వారా, ఆయన మందిరానికి వచ్చిన ద్వారా ఎటువంటి తృప్తిని మేలు మనం పొందుకుంటామో కొన్ని విషయాలు మనము నేర్చుకున్నాం. కీర్తన గ్రంథము 91వ కీర్తన 16వ వచనం చదువుదాం. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదును, నా రక్షణ అతనికి చూపించదును. దీని స్తోత్రం కలుగుగాక. మొట్టమొదటిగా దేవుని ఆవరణలోనికి అనగా దేవుని యొక్క మందిరానికి మనం ఉచ్చుల ద్వారా పొందుకునే మేలేమిటో మనం తెలుసుకోవాలి. ఇతను కూడా అక్కడ చెప్తూ ఉండేవారు. ఆధారు వచ్చేసరికి ఇదిగో దేవుని బిడ్డలందరూ చక్కగా దేవుని సందికి వెళుతున్నారు కదా. గొప్పలు అక్కడ దేవుని సందికి వెళుతున్నారు, అనేక దేవుని బిడ్డలు దేవుని సందికి వెళుతున్నారు. ఏమిటి విశేషం అంటే మనం సాక్షించే అనుభవాలు మన జీవితంలో అక్కడ కలుగుతుంది. స్తోత్రం కలుగాక. ఎందుకు దేవుని ముందర వెళ్ళడం ద్వారా ఏమి మీరు పొందుకున్నామని చెప్పి ప్రతి ఆదివారం సందికి మేము వెళుతున్నాము. ప్రతి మంగళవారం కుటుంబ ఆశ్రత ప్రార్థన మేము ఎందుకు వెళుతున్నాము, అలాగే శుక్రవారం సంక్షేమత ప్రార్థనకు ఎందుకు వెళుతున్నామంటే మనం సాక్షించే అనుభవాలు కలిగి ఉండేవారికి మనం అక్కడ ఉండాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. సో మొట్టమొదటిగా కీర్తన గారు చెప్తున్నాడు, దేవుని సందికి వెళ్ళడం ద్వారా వారిని దేనితో తృప్తిపరుస్తున్నాడు దేవుడు? దీర్ఘాయుషుతో తృప్తిపరుస్తారని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నాము. దీని స్తోత్రం కలుగాక. ఎందుకంటే ఈ లోపల ప్రతి మనిషి కూడా కోరుకుని ఏంటి అంటే దీర్ఘాయుతో జీవించాలని ప్రతి మనిషి కూడా కోరుకుంటుంటారు కదా. నరుని ఆయుష్
70 సంవత్సరములు, అధిక బలమున్నట్లయితే 80 సంవత్సరం వాక్యం మనకు చెప్తుంది. కాబట్టి దేవుడు అనిపించి తన ఆయుష్ అంతా కూడా ఆయన సుఖంగా, సంతోషంగా, కలత లేకుండా, అనారోగ్య పరిస్థితులు లేకుండా, ఇబ్బంది లేకుండా, ఆర్థిక ఇబ్బంది లేకుండా సమృద్ధి కలిగి నేను సంతోషంగా తృప్తిగా జీవించాలని చెప్పి ప్రతి మనిషి కూడా అక్కడ కోరుకుంటారు. అనగా ప్రతి మనిషి కోరుకుని ఏమిటి అంటే భూమి మీద దీర్ఘాయుష్మంతులు ఉండాలి, మన జీవిత సంవత్సరం అన్నీ కూడా ఏ లోటు లేకుండా సుఖ జీవితంతో గడిచిన సంవత్సరాలను జీవించాలని చెప్పి ప్రతి మనిషి కోరుకుంటాడు. అప్పుడే తృప్తిగా తన జీవితాన్ని అక్కడ అనుభవిస్తారు, గుర్తించేవారుగా ఉంటుండాలి. స్తోత్రం కలుగుగాక. అందుకే బైబిల్ గ్రంథంలో హిజ్కియా యొక్క జీవితం చూసినప్పుడు, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం గమనించినప్పుడు హిజ్కియా తన జీవితంలో చూసినప్పుడు దేవుని భక్తిగా కొనసాగుతున్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. దేవుని యొక్క మందిరపు ఆ యొక్క తలుపులు కూడా తను బాగు చేస్తూ దేని మందిరం పట్ల కూడా అంత శ్రద్ధ కలిగిన వ్యక్తిగా హిజ్కియా కూడా అక్కడ చూస్తున్నాం. అనగా ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడంటే దేవుని ప్రేమిస్తున్నాడు, రెండవదిగా దేవుని యొక్క మందిర స్థలాన్ని కూడా ప్రేమిస్తున్నట్టు దీని వాక్యం అక్కడ అర్థమవుతుంది. నేను స్తోత్రం కలుగుగాక. బైబిల్ యొక్క చక్కని మాట ఉంది కదా, యెరూషలేము కోసం ప్రార్థన చేయండి, యెరూషలేముని ప్రేమించేవారు వర్ధలిన వాక్యం చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. హిజ్కియా జీవితంలో దీని మందిరాన్ని ప్రేమించేవాడు. తను ఒక రాజుగా ఒక సింహాసనం ఎక్కిన మొట్టమొదటే దేని మందిరాలు బాగు చేయించి ఆత్మస్వరూపని దేవుణ్ణి ఆత్మతోను సత్యంతో ఆరాధించాలని చెప్పి తన పదులు పిలుపునిచ్చిన వ్యక్తిగా తన జీవితంలో మనం అక్కడ చూస్తున్నాం. స్తోత్రం కలుగుగాక. సాధారణంగా చూడండి, ఏదైనా ఒక రాజు తన రాజ్యానికి అధిపతిగా అభిషేకించబడి రాజుగా ఎన్నిక చేయబడిన తర్వాత మొట్టమొదటి చేసే పని ఏంటి అంటే మన శత్రువుడు ఉన్నారో వారందరూ అక్కడ సంహరిస్తూ ఉంటాడో ఆజ్ఞలు అక్కడ చేస్తుంటాడు. ఎందుకంటే శత్రుడు శేషం నాకు ఉండకుండా ఉంటే నేను సంతోషంగా జీవించగలని చెప్పి అతను అనుకుంటుంటాడు. కానీ హిజ్కియా మంచి లక్ష్యం ఏంటంటే తను రాజు అయిన తర్వాత దేని మందిరాలు బాగు చేస్తూ దేవుని సందు అనేకులు కూడా ఆరాధించినట్లయితే వారు చేసే ప్రార్థన, నేను దేవుని సందుకు వెళ్ళి చేసే ప్రార్థన, అది నాకు, నా కుటుంబానికి, నా అధ్యాన్ని కూడా మేలుకరని చెప్పి మంచి ఆలోచన కలిగాడు భక్తులటువంటి హిజ్కియా. స్తోత్రం కలుగుగాక. అతను యథార్థవంతుడై భక్తి పడే కొనసాగుతున్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. అందుకే దేవుడు హిజ్కియా జీవితంలో అనేక విజయాలు కూడా, యుద్ధాల్లో విజయాలు కూడా అందించినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. అయితే అలా కొనసాగుతున్న సమయంలో హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఏమొచ్చిందండి? మరణకరమైనటువంటి రోగము. అంటే మేబీ దానికి మెడిసిన్ ఏది కూడా లేదేమో. ఇప్పుడైతే కరోనాకు మెడిసిన్ వచ్చింది, ఎయిడ్స్కి మెడిసిన్ వచ్చింది, క్యాన్సర్కి మెడిసిన్ కూడా మనకు వచ్చింది. ఒకప్పుడైతే ఈ వ్యాధులకు మెడిసిన్ లేని పరిస్థితి పూర్వం మనం అక్కడ చూసాం. అలాగే హిజ్కియా చూస్తే ఆ 4 దినాల్లో ఏ మందు లేనటువంటి మరణకరమైన వ్యాధి హిజ్కియాకు వచ్చినట్టు మనం అక్కడ చూస్తున్నాం. అప్పుడు ఇంతలో సేవకుడు చెప్పాడు, హిజ్కియా నువ్వు మరణ కాబోతున్నావు, నిన్ను చక్కబెట్టుకోమని చెప్పినట్టు మనం అక్కడ చూస్తున్నాం. అయితే హిజ్కియా ఏం చేశాడంటే గోడ తట్టు తిరిగాడు, దేవునిలో ప్రార్థన చేశాడు కదా. మన ప్రార్థనే ప్రతి సమస్య కూడా జవాబు పొందుకుంటాం. ప్రార్థన ఏ సమస్య కూడా జయించగలిగి గుర్తించేవారుగా ఉంటుండాలి. సో ప్రార్థనకు అసాధ్యమైంది ఏది కూడా లేదని గుర్తించి వీళ్ళొక వైద్యులు సరైన మందు నాకు అందించలేకపోయినా, నన్ను ప్రేమించే ప్రజలు నాకు చేసే పరిచయం ద్వారా నేను మేలు పొందుకోలేకపోయినా నన్ను స్వస్థపరిచే యెహోవా యేసుక్రీస్తుని గుర్తించాడు హిజ్కియా. స్తోత్రం కలుగుగాక. వెంటనే దేవునిలో ప్రార్థన చేశాడు, అయ్యా ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ దృష్టిలో నేను యథార్థవంతుడిగా, సత్యవంతుడిగా, నీతిమంతుడిగా నేను జీవించాలని నీకు తెలుసు అని చెప్పి ఆయన మందిరాన్ని ప్రేమించిన విధానం కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవునిలో ప్రార్థన చేసినప్పుడు వెంటనే మళ్ళా దైవసేవకుడు దేవుడితో మాట్లాడగా సేవకుడు మళ్ళా ఆయన చేయడానికి వచ్చాడు. హిజ్కియా ఇదిగో నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది అని చెప్పాడు. స్తోత్రం కాక. దేని గురించి చింతపట్టు కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపన చేత మనపూర్వకంగా మీ చింత యావత్తు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానం నుంచి దేవునికి సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావాలి ఉంటుందని చెప్పి దేని వాక్యం చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నాము. స్తోత్రం కాక. సో ఏదైనా ఒక బలహీనత వచ్చినప్పుడు, ఏదైనా కాస్త ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా కాస్త కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు ఇంట్లోనే కూర్చుని అయ్యా ఈ వ్యాధి తీసేయి, ఈ సమస్య తీసేయాలన్నా కాదు కానీ సరిగ్గా దేవుని సందుకు వచ్చి ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటామో ఈ స్థలం నుంచి ఎప్పుడు ప్రార్థన మీద నా కనిష్ఠుడు నిలుచును, నా చెవుడు తను ఆలకించిన వాగ్దానం ఇచ్చిన దేవుడు నిశ్చయంగా హిజ్కియా ప్రార్థన ఆలకించినట్టుగా మన ప్రార్థన కూడా ఆలకిస్తారు గుర్తించేవాడిగా అక్కడ ఉంటున్నాడు. స్తోత్రం కాక. ఎందుకంటే నిర్ణయించుకున్నట్టు దేవుని చెవుడు మందము కాలేదు, రక్షింపనేర్చుకున్న హస్తములు పొరచ కాలేదు. మీ పాపములే మీ దోషములే దేవునికి మీకు అడ్డుగోడ ఉన్నవి కనుక మన పాపములు కప్పుకొనుక ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తులో నామములో ప్రార్థన చేసినట్లయితే నా నామములో చేసే ప్రతి ప్రార్థన కూడా తండ్రి వల్ల నీకు జవాబు పొందుకుంటారని, దాన్ని నేను తప్పకుండా చేస్తానని చెప్పి యేసుప్రభు చక్కని వాగ్దానం ఇచ్చినట్టు మనం ఇక్కడ చూస్తున్నాను. స్తోత్రం కాక. అందుకే సామెతల గ్రంథము 10వ అధ్యాయము
27 వచనం గమనించినప్పుడు, సామెతలు 10:27 గమనించినప్పుడు దేవుని భక్తి గల వారు భూమి మీద దీర్ఘాయుష్మంతో అవుతారని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. సో హిజ్కియా జీవితంలో దేవుని భక్తి గల వారు జీవించారు కాబట్టి అతని జీవితంలో తన మౌనశీలంలో ఉన్నప్పుడు అతను ప్రార్థన చేయగా దేవుడు అతని ప్రార్థనకు ఆలకించి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించి దీర్ఘాయుష్మంతుగా హిజ్కియా జీవితాన్ని ఆశీర్వదించినట్టుగా దీని వాక్యం మనకి అక్కడ ఆడుతోంది. స్తోత్రం కాక. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14 చూసినప్పుడు నరుని ఆయుష్ ఇంతలో కనిపించి అంతలో మాయమైనటువంటి నీటి ఆవిరి వంటిదని చెప్పి చెప్తుంటే మనం చూస్తున్నాం. సో ఈ లోపల దేనికైనా గ్యారంటీ ఉంటుందేమో కానీ దెర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఇంతలో కనిపించి అంతలో మాయమైనటువంటి నీటి ఆవిరి వంటిదని చెప్పి దీని వాక్యం చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నాం. ఉదాహరణకి పొయ్యి మీద ఎసరేదో పెడుతుంటారు మన సహోదరుడు కదా, పెట్టినప్పుడు కొంతసేపు పొగ వస్తుంది, మరి కొంత సమయం తర్వాత ఆవిడ చూద్దామని చెప్తుంటే ఆవిడ మన కంటగది కనిపించదు. అటువంటిదే మానవునికి జీవితం అని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. అయితే దేవుడు మీకు నాకు వస్తున్న వాగ్దానం ఏంటి అంటే ఆవిడ వచ్చి వారిని దేంతో తృప్తిపరుస్తాడంటే దీర్ఘాయుషుతో జీవితంతకాలం కూడా సుఖ జీవిత సంవత్సరాలు పొందే విధంగా వారికి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇచ్చి నడిపిస్తాడని చెప్పి దేని వాటిని చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నాము. స్తోత్రం గాక. వ్యాధులు బాధలు ప్రభువు తొలగించును, చింతలు వంతలు ప్రభువు తొలచెవియును. పాడదాము. ప్రభువు తొలగించును, చింతలు వంతలు ప్రభువు తొలచెవియును. మన కొరకే ప్రభువు మరణమును పొందెను, మన కొరకే ప్రభువు మరణమును పొందెను. మృత్యువును జయించి తిరిగి లేచి వచ్చెను, మృత్యువును జయించి తిరిగి లేచి వచ్చెను. ప్రభుని తోటలో పూలము మనము, ప్రభు యేసు నీడలో నిలువెదము మనము. ఏ గాలి వచ్చిన గాలిపోని పుష్పాలం, సుడిగాలే వీచిన ఆరిపోని దివ్యలం. ప్రతినిత్యము మనము ప్రభునితో నందుము, ప్రతినిత్యము మనము యేసు ప్రభునిలోనే ఉందుము. ప్రభుని తోటలో పువ్వులము మనము, ప్రభు యేసు నీడలో నిలువెదము మనము. దీని స్తోత్రం కాక. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, పిల్లారా ఈ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలో ఉన్నటువంటి మేలు చేత మేము తృప్తి పొందుదమని చెప్తుంటాం అన్నమాట చూస్తున్నాం. సో మధ్యాహ్నానికి వస్తున్నాం మనము ఆదివారం ఆరాధనకు, మంగళవారం కుటుంబాశ్రీ ప్రార్థనకు, శుక్రవారం సంక్షేమార్థ ప్రార్థనకు, సెకండ్ సాటర్డే జరిగినటువంటి 7 గంటల ప్రజా కూడికి కూడా వస్తున్నాం. మన జీవితాల్లో మొట్టమొదటి దేవుడు నుంచి ఆశీర్వాదం ఏంటి అంటే దీర్ఘాయుష్తో మనం అక్కడ తృప్తిపరుస్తాడు, సుఖ జీవిత గట్టిన సంవత్సరాలు మనకు అనుభవిస్తారని చెప్పి దీని వాటిని చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నాం. స్తోత్రం కాక. మరి రెండవది ఆయన సందుకు వచ్చే మనలను దేంతో తృప్తిపరుస్తాడో మరొక మాట కూడా చదువుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము 17వ కీర్తన 14వ వచనం చదువుకున్నాం. కీర్తనలు 17వ అధ్యాయము 14వ వచనం. నీ హస్తబలము చేత రక్షించుము, నింపుచున్నావు, నీ దానముతో వారి కడుపు నింపుచున్నావు, వారి కుమారులు కలిగి తృప్తి పొందుదు. స్తోత్రం గాక. ఈ వాక్య బాగా చూసినట్లయితే రెండవదిగా ఆయన కుమారులతో తృప్తిపరుస్తారని, అలాగే ఆస్తిరించి వారు తృప్తిపరుస్తారని, వారి కుటుంబం ఏ లోటు లేకుండా పోషించబడుతుందని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నాం. స్తోత్రం గాక. లోపల ఒక చక్కని మాట ఉంటుంది కదా, రోటీ కపడావర్ మకాన్, అనగా తినడానికి ఆహారము, కట్టుకోవడానికి వస్త్రము, ఉండడానికి చక్కగా గృహం ప్రతి ఒక్కరు కూడా కావాలి. ఇవన్నీ కూడా డైలీ ఎసెన్షియల్స్, ప్రతి ఒక్కరు కూడా నిత్య అవసరాలు. కాబట్టి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే ఎప్పుడైతే దేని సందుకు వచ్చి మనం మొదలుపెడుతుంటామో, ఆయన సల్లో మనం ప్రార్థన చేస్తుంటామో, నిశ్చితంగా మనకున్న ప్రత్యవస్థ కూడా ఏసు మహిమాశ్వరులు వచ్చి ఆయన అనుభవిస్తారని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నాం. స్తోత్రం గాక. ఆయన కుమారులు ఇచ్చి తృప్తిపరుస్తాడట, కావలసిన పోషకాలు ప్రతి అవస్థ కూడా సమకూరుస్తాడని చెప్పి, ఏ లోటు లేక పోషిస్తాడని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. అందుకే కీర్తన గ్రంథము 127వ కీర్తన 3వ వచనం చూసినప్పుడు కుమారులు యెహోవాను విచ్చు స్వాస్యము
గర్భఫలం దేవుడిచ్చు బహుమానం అని చెప్పి దీని వాటిని చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నాం. ఆయన గర్భఫలాన్ని ఇస్తాడు, ఆ బిడ్డలు పోషించుకోవడానికి ఆధారం కూడా మనకి అక్కడ ఇస్తాడు, గుర్తించే వారికి అక్కడ ఉంటుండాలి. అందుకే ఈ చేతి పనులు నీ కష్టాచితో కూడా అనిపిస్తామని చెప్పి 128వ కీర్తనలో కూడా చక్కని వాగ్దానం కూడా పొందుకున్నట్టు అక్కడ చూస్తున్నాం. స్తోత్రం కాక దేవుని సందుకు వచ్చేవారు, ఆయన భక్తి కలిగిన వారు, తమ కష్టాచితన వారు అనిపిస్తారని చెప్పి వాగ్దానం అక్కడ ఇస్తున్నాం. అయితే సందుకు రాని వారు కొన్ని చెడు అలవాట్ల చేత తమ కష్టాచితను కాక చెడుగారు ఇస్తుంటామని అక్కడ చూస్తున్నాం. త్రాగుబోతులుగా కొంతమంది కొన్ని చెడు అలవాట్లు కలిగిన వారు తమ కష్టాచితం అంతా కూడా అన్యునింటికి చేరుతున్నట్టుగాను అవి వ్యర్థమైపోతున్నట్టు మనం అక్కడ చూస్తాం. అయితే దేని బాధ్యత ఎప్పుడైతే ఆయన సందికి వస్తుంటామో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, మన జీవితాలు సరిచేస్తాడు. ఆహారం కాని దాని కొరకు నీ కష్టాజపాన్ని పాడు చేసుకోవద్దని చెప్పి అక్కడ యెషయా-గ్రంథము 56వ అధ్యాయము 6-7 వచ్చినా కూడా మన సరస్సు రీతిగా మన కష్టాజితం తన కుటుంబం అంతా మేలు పొందుకుంటారని చెప్పి గుర్తించేవారికి అక్కడ ఉంటుండాలి. స్తోత్రం కాక అందుకే అన్నాక జీవితంలో చూసినప్పుడు తన సహోదరుడి పిన్నన్నాక అక్కడ సంతానం కలిగింది. ఏమి లేనప్పుడు ఏమి చేస్తుందంటే శిలోహులో దేని ఉన్నాడికి వెళ్ళి ప్రార్థన చేసింది, అయ్యా ఒక్క మగబిడ్డ నాకు ప్రసాదించండి, ఆ బిడ్డ నా కోసం కాదు కానీ నీకోసం పెంచుతానని చెప్పి తీర్మానం చేసినప్పుడు ఆ ప్రార్థన అడిగించాడు. ఆమె కన్నీళ్లు తుడిచివేసి తన రైన సమయంలో దేవుడు దర్శించి శాస్త్రములు స్తమైనటువంటి గొప్ప ప్రవక్తను కుమారుడు అనిపించినట్టు మనం అక్కడ చూస్తున్నాం. స్తోత్రకలంగా దేవుడు చేసే మేలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనిషి హృదయానికి అవి గోచర కాలు గుర్తించేవారిగా ఉంటున్నారు. సో ఆయన నమ్ముకున్న మనము దేంతో తృప్తిపరుస్తాడు, ఆయన సందుకు వచ్చేవారిని కుమారుతో తృప్తిపరుస్తాడు, ఆస్తిపాస్తో తృప్తిపరుస్తాడు, వారి పోషణతో సమృద్ధిగా పోషిస్తారని చెప్పి దీని వాటి చెప్తూ మనం అక్కడ చూస్తున్నాము. స్తోత్రకలంగా ఆకాశ పక్షులు చూడండి, విత్తవు కోయవు పంటను సమకూర్చుకొనవు, అయినప్పటికీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా, వాటికన్నా మరి శ్రేష్ఠమైన వాడు కారని చెప్పి దీని వాటిని చెప్తూ మనం అక్కడ చూస్తున్నాం. సో రెండవదిగా మనం నేర్చుకోవాలి, మొట్టమొదటిగా దీర్ఘాయుతో తృప్తిపరుస్తాడు, సుఖజీవిత సంవత్సరాలు మనకు అనుభవిస్తాడు నేర్చుకున్నాం. రెండవదిగా చూసినట్లయితే ఆయన కుమార్తె తృప్తిపరుస్తాడు, కుటుంబంతా అక్కడ పోషించబడడానికి, కుమార్తె ఆస్తిపస్తు కూడా సమకూర్చబడడానికి దేవుడే తృప్తిపరుస్తాడు చెప్పి దీని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. ఇక మూడవదిగా మరొక మాట కూడా చదువుకున్నాం చూడండి. సామెత గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం కూడా గమనిద్దాము. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియలు ఫలము వారికి వచ్చును. దాని స్తోత్రకలం కాక మూడవది దేవుడు నిన్ను నన్ను తృప్తిపరిచే దేవుడు నేర్చుకున్నాం కనుక ఏ విధంగా తృప్తిపరుస్తాడంటే మన నోటి ఫలం చేత తృప్తిపరుస్తాడు. అయ్యో నాకు బిడ్డలు లేదే, అయ్యో నా వ్యాపారం లేదు, అయ్యో నాకు ఉద్యోగం లేదు, అయ్యో సొంతలు లేదు, అయ్యో సొంత వాహనం లేదు అని చెప్పి మన నాన్న ఉన్నట్లయితే ఎంతకాలం అలాగే అక్కడ వస్తుంది. కానీ మన నోటి ఫలం ఏంటి అయ్యాడు, దేవుడు నాకు చక్కని బిడ్డనిచ్చావు నాయన, మీకు స్తోత్రం, చక్కని బిడ్డను నాకు అందిస్తాడు, నాకు చక్కని వాహనం ఇస్తున్నాను ఆయన నీకు వందనాలు, చక్కని గృహాన్ని ఇస్తున్నాను నాకు వందనాలు అని ఎప్పుడైతే మన కంటి కనిపించకపోయినప్పుడు కూడా విశ్వాసం నిరీక్షించబడే వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునే ఉన్నదని వాక్యం చెప్తాం. స్తోత్రకలంగాక విశ్వాసం నోట్లో ఉండాల్సిన ఏంటి అంటే విశ్వాసం ఒక మాటలే ఉండాలి తప్ప ఏమో నాకు తెలియదు, ఏమో దేవుని చెప్పిన ప్రతిదీ కానీ దేవుని చిత్తం వల్ల నేను కృప పొందుకుంటాను, మేలు పొందుకుంటాను, ఆశీర్వాదం పొందుకుంటాను, నలుగురు నా తలెత్తినట్టు చేస్తాడు, అనేక మందికి ఆశీర్వాదంగా నా జీవితాన్ని మలుస్తాడని చెప్పి ఎప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ మన నోట అక్కడ రావాలి. మన నోటి ఫలానప్పుడు మనము ఆమె నుంచి దేవుడు చెప్తాడు, నిశ్చయంగా పొందుకుంటామని గుర్తించేవారికి అక్కడ ఉంటుండాలి. స్తోత్రకలంగాక అందుకే ఆయన సందుకు వచ్చేవారికి ఇక్కడ చేసే ఏంటి అంటే ఆయన చెవులు ఇక్కడ ఆలకిస్తుంటాయి. ఇద్దరు భూలోకులు ఇద్దరు భక్తులు మాట్లాడుతుండగా దేవుడికి చెవులు పెట్టి ఆకాశం నుండి ఆలకిస్తాడని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. మనుషులైతే మన మాట వినకపోవచ్చు, విన్నా కూడా మళ్ళీ అక్కడ ప్రత్యేకించకపోవచ్చు, లేదా కొన్ని హేళన షకాయలు వారు వేస్తూ ఉండవచ్చేమో, కానీ దేవుడి స్థలంలో ఎప్పుడైతే మనం మొరపెడుతుంటామో నిశ్చయంగా ప్రతి ప్రాంతం ఆలకిస్తాడు, మన నోటి ఫలాలు మనం పొందుకునేలాగా మేలుతో తృప్తిపరుస్తాడని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నాం. అందుకే చూడండి సంఖ్యాకాండము 13వ అధ్యాయము 27 నుంచి 30 వరకు గమనించినట్లయితే అక్కడ కనాను జయించడానికి యెహోషువ నాయకత్వంలో యెహోషువ కాలేబులు కూడా చక్కగా విన్నట్టు దీని వాక్యం నాకు అక్కడ అర్థమవుతుంది. అయితే ముందుగా కొంతమందిని వేగుల వారిని అనే కొంతమంది గూఢచారులను అక్కడ మరి ఆ కనాను దేశాన్ని మనం జయించడానికి అక్కడ పరిస్థితులను ఎలా ఉన్నాయో చూస్తామని చెప్పి అక్కడ యెహోషువ నాయకత్వం ముందుగా కొంతమంది అక్కడ గూఢచారులు పంపించినట్టు దీని వాక్యం నాకు అక్కడ అర్థమవుతుంది. ఇశ్రాయేలు జనంగానే వారు వెళ్ళారు, అక్కడ కనానులో ఉన్నవారు
ఆ నెఫీవరుడు వారు ఎంతో అధికమైన ఎత్తు కలిగిన వారు, భారీ దేహం కలిగిన వారు, వారందరి మధ్య కూడా మనం ఎలా ఉన్నామట, మిడతల వేళ ఉన్నామయ్యా. వారిని జయించడము, ఆ కనాన దేశాన్ని స్వతంత్రించుకోవడము, దీని వాగ్దానం చేసిన కనాను మనం చేరుకోవడము ఇది ఖచ్చితంగా అసాధ్యమని చెప్పి ఒక చెత్త సమాచారం తీసుకొచ్చి మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆ చెడ్డ సమాచారం తీసుకొచ్చిన వారందరూ కూడా ఎవ్వరు కూడా ఆ కనాన దేశాన్ని వారు స్వతంత్రించుకోలేదని చెప్పి మనం గుర్తించాలి. స్తోత్రం కాక. అయితే యెహోషువ కాలేబులు అన్నారు, నాకు 27 అధ్యాయం 13 అధ్యాయం 20 నుంచి 30 వరకు గమనించినప్పుడు లేదు, తప్పకుండా ఆ కనాన దేశాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు, మనం దాన్ని స్వతంత్రించుకోగలము. మనకైతే ఇది అసాధ్యమేమో కానీ దేవుని సమస్య కూడా సాధ్యమే. లోకంలో ఉన్నదానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు, మనలో ఉన్నవాడు శక్తిమంతుడు, మనలో ఉన్నవాడు ధైర్యవంతుడు, మనలో ఉన్నవాడు నిరీక్షణకు ఆధారభూతుడు. దీని స్తోత్రం గాక. అబ్రాహాము ఆధారం లేనప్పుడు దేవుని నమ్మాను, అయితే నీతిగా ఎంచబడ్డారు కాబట్టి శ్రేష్టమైన బహుమానం ఇస్తాగా పొందుకున్నట్టు దీని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. సో యెహోషువ అంటున్నాడు, తప్పకుండా అక్కడ ఆ యొక్క నెఫీవులను మనం జయిస్తాము, ఆ యొక్క కణాలను మనం జయిస్తామని చెప్పి అక్కడ తన నోటి ఫలాన్ని అనుభవిస్తూ గొప్ప విజయాన్ని పొందుకున్నట్టుగా దీని వాక్యం మనకు అర్థమవుతుంది. అందుకే మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చూసినప్పుడు, నమ్ముట నీవులైతే నమ్మవారి సమస్తము సాధ్యమే. నమ్ముట నీవులైతే నమ్మవారికి కొన్ని విషయాలు సాధ్యమైన ఉందా లేదు కాదు కదా. కాబట్టి నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమంటే మనకైతే కొన్ని విషయాలు అసాధ్యం కావచ్చేమో, కానీ ప్రియులారా దేవుడికి మాత్రం సమస్తం కూడా సాధ్యమే. అందుకని చెప్తున్నాడు మత్తయి సువార్త 20వ అధ్యాయము 22వ వచనం చూసినప్పుడు, వాడు వాటికంటే ఊహించేవాడికంటే మరి అత్యధిక ఆశీర్వాదం మనకి ఇస్తాడని చెప్పి నేను వాటిని చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నాను. స్తోత్రం గాక. అందుకే అబ్రాహాము జీవితంలో సంతానం లేదు, దీనిప్పుడు ఏం చేశాడైనా దేవుని తట్టే చూశాడు. 75 సంవత్సరాల వయసు వచ్చేసిందట. షారాకి వస్తే 10 సంవత్సరాలు చెంది 60 సంవత్సరాలు ఆమెకు అక్కడ వచ్చేసింది. అయినప్పుడు కూడా దేవుని తట్టే చూశాడు. ఇదిగో దేవుడు పిలిచినప్పుడు నువ్వు నన్ను వెంబడించు, ఇదిగో ఆకాశం నక్షత్రం వలె ఇక సంతానం విస్తరింప చేస్తానని చెప్పినప్పుడు ఆ నిరీక్షణ సమయంలో కూడా ఎదురు చూశాడు. 100వ సంవత్సరం అబ్రాహాముకి వచ్చింది, షారాకైతే 90 సంవత్సరం వచ్చినప్పుడు అప్పుడు దర్శించాడు. దేవుడికి అసాధ్యం ఏది కూడా లేదు అని చెప్పి నిరూపించాడు. స్తోత్రం గాక. ఆ యొక్క షారాకి గర్భం కూడా ఉడికిపోయినట్లుగా, అనగా గర్భం ధరించడానికి కూడా శక్తి లేనటువంటి పరిస్థితి అక్కడ వచ్చింది. ఆవిడ బిడ్డల పుట్టడం ఏంటి అని రకరకాల షకైర్లు హేళన కూడా చాలామంది అక్కడ చేసి ఉండవచ్చు. వారందరూ నోర్లు మూయబడినట్టుగా ఆ పట్ల దేవుడు ఇప్పుడు చక్కని కుమారుడు ఇచ్చాడు. వృద్ధాత్మలో నా జీవితంలో నవ్వును అర్పించినటువంటి అక్క ఇస్సాకన కుమారుడికి ఇచ్చాడని చెప్పి చక్కగా సాక్షి అబ్రాహాము ఇవ్వబడినట్టుగా దీని వాక్యం చెప్తుంది. స్తోత్రంగా విశ్వాసం తండ్రినటువంటి అబ్రాహాము విశ్వాసం తనటువంటి శారాన్ని నిలబెట్టిన దేవుడు వారి పట్ల కార్యం చేసిన వారి పట్ల చేయడా తప్పకుండా ఆయన చేరుతాడు. ఎందుకంటే యేసు వారు పక్షపాతి కాడు అని చెప్పి అపోస్తలుల గారి 10వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తున్నాం. స్తోత్రం గాక. సో నోటి వల్ల మనం తృప్తిపరుస్తాడని చెప్పి గుర్తించి నిత్యం కూడా నోట పాజిటివ్ రెస్పాన్స్ మనకి అక్కడ వచ్చి ఉండేవాడినప్పుడు అనేక ఆత్మవస్తులను నడిపిస్తాడు, అనేక మేలుతో తృప్తిపరుస్తాడు. మన హృదయం తప్పకుండా నెరవేర్చి విశ్వాస తండ్రిని అభావం చేసిన మేలు మన పట్ల కూడా చేస్తారు గుర్తించేవాడికి అక్కడ ఉంటుండాలని చెప్పి దీని వాక్యం చెప్తూ మనం అక్కడ చూస్తున్నాను. స్తోత్రం గాక. మేలులోనే మేలులు మరచిపోలేనయ్యా, మేలులోనే మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణము వరకు విరచిపోలేనయ్యా, నా ప్రాణము వరకు విరచిపోలేనయ్యా, నిధి ప్రేమించే మనసయా ప్రేమించే మనసయా, మేలులోని మేలులో మరచిపోలేనయ్యా. దీని స్తోత్రం కాక. దేవుని మనసు ఎటువంటిది? ప్రేమించే మనసును భక్తులు చూస్తున్నారు. ఎందుకంటే దీన్ని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున ఆయన మందిరాన్ని పిలువబడిన అందరూ కూడా మేలు కలిగే సమస్తమైన సమకూడి జరిగిస్తాను గుర్తించేవారిగా ఉంటుంటాను. స్తోత్రం కాక. ప్రతిదాన్ని కూడా సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు నిన్ను నన్ను దర్శించినప్పుడు నిజంగా దేవుడు ఆలస్యం చేశాడు కానీ రక్షణ మాత్రం చేయలేదు అని చెప్పి తృప్తిపరుస్తాను. తృప్తిగా దేవుని సంతోషించే కృపను పొందుకుంటాం. ఒకవేళ ముందుగా దేవుడు అనుగ్రహిస్తే అంత కీడేమో, కానీ శ్రేష్టమైన ఆలస్యంగా ఇచ్చినప్పుడు
నిజంగా దీన్ని స్థుతించాను వారు నా జీవితంలో గొప్ప సాక్ష్యం నిలబడతాను గుర్తించేవారికి అక్కడ ఉంటున్నారు. స్తోత్రం కాక. సో నోటి ఫలంతో తృప్తిపరిచే దేవుడు యెహోషువ నోటి ఫలాన్ని అనుభవిస్తూ ఆ ఇద్దరు మొట్టమొదట కనాన్ దేశానికి వెళ్ళిన బ్యాచ్లో ఇశ్రాయేలు జనాంగంలో యెహోషువ కాలేబు మాత్రమే వారి పాజిటివ్ వర్డ్ వారి జీవితంలో పలికారు కాబట్టి తప్పకుండా మనం జయించగలము అని చెప్పారు కాబట్టి వారి గమ్యాన్ని చేరుకున్నారు. అప్పుడు అమ్మకి స్థలందరూ కూడా కనాను చేరుకోలేదని దానిలోనే రాలిపోలేదని చెప్పి దీని వాక్యం చెప్తూ మనం చూస్తున్నాం. ఇక 4వ మరొక మాట కూడా చదువుకున్నాం చూడండి. ఆయన సంధికి వచ్చే మళ్ళకు దేంతో తృప్తిపరుస్తాడో మరొక మాట నేర్చుకున్నాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6-7 వచనాలు కూడా గమనించుదాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6-7 వచనాలు. విశ్రాంతి దినమున అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయన పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు దేవుని స్తోత్రం గాక. విశ్రాంతి దినమున ఆయన పరిచర్య చేయడానికి వచ్చిన వారందరూ కూడా ఆయన పరిశుద్ధ పర్వతాన్ని కూడుకుని వస్తారట. నా తర్వాత చూసినట్లయితే నా మందిరం సమస్త జనులకు నా మందిరం అనబడను, నా మందిరం చేరు వారిని ఆనందింపచేస్తాను. దీని వాక్యం మనకు అక్కడ ఆనందపడుతుంది. నేను స్తోత్రం కాక. మన దుఃఖ దినం సమాప్తం చేస్తాం చక్కని వాగ్దానం మనకు అక్కడ అందించారు. మరి దేని గురించి చింతపడదు కానీ ప్రతి విషయంలో కూడా ప్రార్థనా విజ్ఞాపన చేత మనపూర్వక మీ చింత యావత్తు దేవుడు తెలియజేసినట్లయితే ఆయన ప్రతి చింత తొలగిస్తాడు. చింత తొలగించి సంతోషాన్ని ఇస్తాడు. ఆ యొక్క అనారోగ్యం తొలగించి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆ యొక్క భేద పరిస్థితి విడిపించి సమృద్ధిని ఇస్తాడు. నా పాపాన్ని తొలగించి పరిశుద్ధిగా మారుస్తాడు. ఆ దేవాన్ని తీర్చి సమృద్ధిని మనం జీవిస్తాడు. గుర్తించేవారికి అక్కడ ఉంటుంటారు. స్తోత్రకరంగా అటువంటి వారు ఎప్పుడు ఇస్తాడంటే విశ్రాంతి దినమనగా ప్రభుత్వాన్ని గుర్తించి ఆదివారం దినమన 600 అయినా 106 సరే కుటుంబం అంతా కూడా దీనిస్తూ మనం అక్కడ కనిపించాలి. మనకి ఇక్కడ చక్కని ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో ఆదివారము ప్రభు దినము గుర్తుకు సమావేశించుకుంటే ఈ పరిశుద్ధ దినాన్ని మనమంతా కూడా కుటుంబాలు దీనిసరికి వచ్చినప్పుడు దేవునికి ఆదర్శంగా పొందుకుంటాను గుర్తించేవారుగా ఉంటూ ఉండాలి. స్తోత్రకరంగా అందుకే విశ్రాంతి దినమును మనోహరంగా ఎంచుకొని ఈ లోకవార్తలు చెప్పుకోకూడదు, అలాగే వ్యాపారం చేయకుండా ఈ లోక పని మీద శ్రద్ధ కలిగి ఉండకూడదు. ఆ కుటుంబం అంతా అక్కడ దేశంలోకి వచ్చినప్పుడు అది మనోహరంగా ఎంచుకున్నప్పుడు ఈ దేశంలో ఉన్నత స్థానాల్లోకి వీక్షిస్తారని చెప్పి దీని వాటిని చెప్తూ అక్కడ చూస్తున్నాం. స్తోత్రకరంగా అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19 వచ్చి చెప్తున్నాడు. నీ దేహం దేవుని యొక్క ఆలయమన్నది, నీలో నివసించే పరిశుద్ధాత్మకు నిలయమన్నది, మీరు వెలుగుపెట్టి కొనబడిన వారు మీరే సొత్తు కాదని చెప్పుకుంటా మన కోసం. దాని స్తోత్రకరంగా 6 రోజులు నీకు తోడుగా ఉంటాడు. నీ సొత్తుగా నీ కుటుంబాల కోసం ఉపయోగించుకో, మంచిదే. కానీ 7వ రోజు మాత్రము ఈ దేవుని సొత్తు అని గుర్తించి కుటుంబం అంతా అక్కడ దేవుని సంతకు వచ్చి వారం అంతటా మనకు తెలిసి తెలియకట్టేసిన ప్రతి పాపంలో కూడా ఒప్పుకొని విడిచిపెట్టి మనస వాచ కరిమైన హృదయపాలు దేని ఆత్మసత్యం ఆలోచించినప్పుడు ప్రతి పాపాలు తొలగిస్తాడు, మన పవిత్రపరుస్తాడు. వాక్యం ద్వారా మన ఆత్మజీవితాలు అక్కడ బలపరుస్తాడు. వాక్యం ద్వారా మా హృదయాలు అక్కడ నింపుతాడు. స్తోత్రకరంగా దావీదు అంటున్నారు కదా, అయ్యా నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకుని ఉన్నా అని చెప్పినట్టు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వాక్యం ద్వారా హృదయం నింపబడుతుందో ఎటువంటి చెడు పనులు చేయమో ప్రతి అవస్థ కూడా ఏసునామములో ప్రార్థన చేసినప్పుడు గొప్ప విజయాన్ని మనం పొందుకుంటామని చెప్పి గుర్తించేవారుగా ఉంటూ ఉండాలి. స్తోత్రకరంగా అందుకే విశ్రాంతి దినమున ఆయన సంధికి చేరుకు వారు ఏమిస్తాడంటే ఆనందంతో నింపుతాడని దీని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. స్తోత్రకరంగా ఇంటిలో నుండి ఆదివారం ఆరాధన కూడా రాకుండా ఉన్నట్లయితే జరిగిన సంభవాలే గుర్తొస్తుంటాయి, జరిగిన ఫెయిల్యూర్సే మనకు గుర్తొస్తుంటాయి, వచ్చి వెళ్ళిన అనారోగ్యమే గుర్తొస్తుంటుంది, అవమానమే గుర్తొస్తుంది, నింద బాధ దినాలు దేనికంటే సోదరులే మనకి అక్కడ గుర్తొస్తుంటాయి. ఎప్పుడైతే దేని సన్నిధికి వస్తామో వాటితోనూ ఆత్మసత్యం ఆరేస్తామో వాటి ద్వారా మనం బలపరచబడుతుంటామో దీనికి సన్నిధి ఇక్కడ ఉన్నది కనుక దీనికి ఆశ పొందుకుంటాము, నెమ్మదిగా జీవించాలి వారు మనం పొందుకుంటాము, సంతోషాలను పొందుకుంటామని చెప్పి దీని వాటిని చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నాం. స్తోత్రకరంగా సో విశ్రాంతి దినంలో ఆ సంధికి చేరు వారిని ఆనందింపజేస్తాను చక్కని వాగ్దానం అక్కడ ఇస్తున్నాను. ఇక ఆఖరి ఒక మాట చదువుకుని ఆయన సంధికి వచ్చే వారికి ఏ వీటిని మేలు పొందుకుంటారో ఒక్క మాట చదువుకుని వికరించిన ఆదివారం ఎప్పుడు కూడా నష్టపోకుండా మందిరాలకు రావడం నిర్లక్ష్య పెట్టకుండా క్రమంగా వచ్చే అనుభవాలు కూడా మన జీవితంలో స్వతంత్రించుకున్నాం. చదువుకున్నాను చూడండి. కీర్తన గ్రంథము 107వ కీర్తన 9వ వచనం కూడా చదువుకున్నాను. ఎలాగనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొన్ని వారి ప్రాణమును
మేలుతో నింపి ఉన్నాడు. దీని స్తోత్రకలం గాక. ఆఖరిగా ఆయన సన్నిధికి వచ్చేటువంటి వారికి, ఆయన ఆరాధన పాల్గొనే వారికి దేవుడిచ్చే చక్కని ఆశీర్వాదం ఏంటంటే ఆశగా ప్రాణాన్ని ఆయన మేలుతో తృప్తిపరుస్తారని చెప్పి, ఆకలి వారిని తృప్తిగా జీవిస్తారని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. దీని స్తోత్రకలం గాక. ఈ లోపల ప్రతి విషయం కూడా ఎన్నో ఆశలు ఉంటాయి కదా. ఈ ఆశ నెరవేరకపోతే ఏమొస్తుంది మన జీవితంలో? నిరాశ మిగులుతుంది కదా. కాబట్టి ఎప్పుడైతే మన దేవుని సన్నిధికి వస్తామో మన హృదయంలో ఏ ఆశ ఉందో నిత్యంగా ఆశ నెరవేర్చే దేవుడు గుర్తించేవారుగా ఉంటున్నారు. స్తోత్రకలం గాక. పిల్లలుగా మీకు ఆశలు తల్లిదండ్రులుగా వారు నెరవేర్చలేకపోవచ్చేమో, లేక తల్లిదండ్రులుగా మీరు ఏదో అనుకుంటే బిడ్డలు మీ ఆశ అక్కడ నెరవేర్చలేకపోవచ్చేమో, లేక ఓట్లేస్తున్న ప్రజలు తమ నాయకుల పట్ల ఎదుర్కొన్న ఆశలు నాయకులు కూడా అక్కడ నెరవేర్చలేకపోవచ్చేమో. కానీ నమ్మకం దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రము ఆయన సందుకు వచ్చి ఆశ పడిగా అడిగినట్లయితే నిత్యం మన ప్రాణాలను అక్కడ మేలుతో తృప్తిపరుస్తారని చెప్పి చక్కని వాగ్దానం ఇస్తున్నారు. స్తోత్రకలం గాక. అందుకని చెప్తున్నారు కదా, అడుగుడే మీకు ఇవ్వబడును, వెలుకడే మీకు దొరుకును, తట్టడే మీకు తీయబడును. అడుగు ప్రతి వారికి ఇస్తానని, పట్టవానికి తీస్తానని, వెనక వారికి దొరుకుతానని చెప్తున్నట్టుగా దేని వాక్యం మాకు అక్కడ అర్థం అవుతుంది. స్తోత్రకలం గాక. అందుకే ఆ యొక్క కీర్తన గ్రంథము 10వ అధ్యాయము 15 చూసినప్పుడు దావీదుకు ఒక ఆశ ఉందట. ఆశ దేవుడు మాత్రమే తీర్చగలనని చక్కని ప్రార్థన చేస్తున్నాడు. ఇది కూడా అనుదినము కూడా మన ప్రార్థనలు అయిన తర్వాత ఆఖరిగా ప్రార్థన చేయడం ఎంత కూడా మనకు ఆశీర్వాదం. చూడండి దావీదుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆశ ఏంటో 17వ కీర్తన 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనం చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకొందును. చాలా మంది స్తోత్రకలం గాక. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేస్తాను, నీ స్వరూప దర్శనంతో నా ఆశ తీర్చుకుంటా చెప్పినట్టు మనకు వస్తుంది. స్తోత్రకలం గాక. అందుకే పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు ఒక వాక్యం ఎక్కువగా ఎత్తుపడుతుంటుంది. ఏంటంటే దావీదు ప్రార్థన, అయ్యా భూమి మీద ఉంటుండగా నీ యొక్క ఆలోచనను నడిపించము, తర్వాత మహిళలోకి చేర్చుకుంటూ మనం చెప్తుంటామని చేస్తున్నాను. కాబట్టి భూమి మీద ఉంటుండగా దేని ఆలోచన మనం కోరుకుంటూ ముందు కొనసాగాలి. నరుడు ఆలోచన అనేకలు కానీ యెహోవా స్థిరమైన వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన ఆలోచనకు నడుచుకుంటూ ఈ లోకయాత్ర అయిన తర్వాత ఆ యొక్క పరలోక రాజ్యం నీవు నేను చేరుకోవాలంటే ఆశపడి దావీదు వల్ల మనం కూడా ఏం చేయాలట? ప్రార్థన చేసే అనుభవాలు మన జీవితంలో అక్కడ కలిగి ఉండాలట. దావీదుకున్న శ్రేష్టమైన ఆశ ఏంటి అంటే అది భూ సంబంధమైనది కాదు, కానీ ఆ సంబంధమైన ఆశీర్వాదం నుంచి గుర్తించేవారుగా ఉంటుండాలి. నేనైతే నీతిమంతుడైన నీ ముఖదర్శనాన్ని చేస్తానయ్యా, నీ స్వరూప దర్శనంతో నా ఆశ నేను తీర్చుకుని నీతో పాటు యుగగాల కూడా పరలోక రాజ్యంలో ఉంటాను, నరకను తప్పించుకుంటానని చెప్పి చక్కని ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. స్తోత్రకలం గాక. యేసుప్రభువు నమ్ముకుంది, ఆయన ఆత్మ సత్యంతో ఆరుస్తుంది. మంగళవారం కుటుంబ రాష్ట్ర ప్రార్థన వస్తుంది, శుక్రవారం సంక్షేమత ప్రార్థన మనము వస్తున్నది, ఆదివారం మనము ఆయన సందుకు వచ్చి ఆరాధిస్తుంది. నాకు 7 గంటలకు మిగతా స్తుతి కొడుకులో మనము పాల్గొంటుంది. మారుమనసు పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం మనము పొందుకుంటుంది. ప్రతి నెల రెండో ఆదివారం ప్రారంభ సంస్కారంలో యోగ్యం వస్తూ మనము చేతుల నుంచి వేసే శరీరాన్ని వేసే రక్తాన్ని తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ లోకయాత్ర అయిన తర్వాత ఇచ్చిన నరకాన్ని తప్పించుకుని వేసే ముఖ దర్శనాన్ని ఉపయోగాలు చూసుకుంటే పరలోక రాజ్యం మనం చేరుకోవడానికి గుర్తించాలి. ఈ స్తోత్రకలం గాక. ఈ లోక భోగభాగ్యాలు అందరూ ఇస్తూ ఉంటుంటారు, ఆస్తిపాస్తులు ఇస్తూ ఉంటారు, ఆరోగ్యం ఇవ్వడానికి డాక్టర్లు ఉంటున్నారు, మనీ అవసరమైతే బ్యాంకు వాళ్ళు మనకు అక్కడ ఇస్తూ ఉంటుంటారు, అవసరాలు తీర్చడానికి నాయకులు కూడా మనకి అక్కడ ఉంటుంటారు. ప్రతి అవసరం తీర్చిన భూమి మీద మనుషులు అక్కడ ఉంటూ ఉండవచ్చు. కానీ ఒక అవసరం మాత్రం తీర్చేవాడు ఉన్నారు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మాత్రమే ఆయన ముఖ దర్శనం సదాకాలం చేసుకుంటే పరలోక నుంచి ఇచ్చే నాదులు గుర్తించేవారు అక్కడ ఉంటున్నారు. స్తోత్రకలం గాక. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది కదా, ఇదిగో నా మందిరం మీద పాతాళంలో ఒక ద్వారంలో నిలువ నేరం అని చెప్పి పేతురుతో చెప్పినట్టు మనం చూస్తున్నాం. అనగా ఆయన సందుకొచ్చి వారిని ఆయన దావీదు యొక్క ఆశ తీర్చబడినట్టుగా ప్రతి ఒక్కరిని కూడా పాతాళాలను తప్పించి నిత్యంగా పరలోకానికి చేరుస్తారని చెప్పి గుర్తించేవారికి అక్కడ ఉంటున్నారు. స్తోత్రకలం గాక. చనిపోయిన తర్వాత ఎవరు చూడొచ్చారులే, ఎక్కడో దిక్కుడు అక్కడక్కడ కొన్ని మాటలు అక్కడ వినబడుతుంటాయి. కానీ క్రీస్తులకు వచ్చిన తర్వాత చనిపోయిన వారు ఎక్కడో దిక్కుడో కాదు, కానీ ప్రతి మనిషి కూడా మరణం వరకు ఉంటాడు. అయితే మరణం తర్వాత ఇతనికి కొత్త జీవితం ఉన్నదని గుర్తించాలి. అక్కడితో చాప్టర్ మాత్రం మరణం ద్వారా క్లోజ్ కాదు. సమాధి ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మానవ జీవితానికి ఒక సమాధి మాత్రము అక్కడ సన్నివేశం కాదని గుర్తించి ఈ లోకయాత్ర అయిన తర్వాత మనకు పరలోకము నరకము 2 ఉంటున్నాయి. అయితే నరకం తప్పించుకుని పరలోకాన్ని చేరుకోవాలంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు చేరని యేసుప్రభువు చెప్పారు. కారణం ఏంటి అంటే ఆయన మాత్రం భూమి మీద సమాధికి లేచారు.
మరణానికి లేచారు. ఓ మణమా నీ ముళ్ళెక్కడ, ఓ మణమా నీ విజయం ఎక్కడ? మరణము పాపమున్న ముళ్ళు మరణము చెప్తూ ఆ ముళ్ళును కూడా విరిచి శిలువలో ప్రాణం పెట్టి సర్వపాప పరిహారంతో శిలువలో ప్రాణం పెట్టి దేవుడిగా ఆయన మనం చూస్తున్నాం. స్తోత్రకలుగాక. సర్వపాప పరిహారం రక్తపరోక్ష ఆవశ్యకం. రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగమన శ్లోకాలు చెప్తున్న రీతిగా మానవుని యొక్క జన్మకర్మ పాపాలు విడుదల నిమిత్తమై పరమాత్మ యేసుక్రీస్తు ప్రభులో శిలువలో ఆయన ప్రాణం పెట్టారు. మనం పొందాల్సిన పాప శిక్ష ఆయన అనుభవించారు కనుక మనకి అక్కడ శిక్ష లేదు. క్రీస్తుని ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. కానీ రేపొద్దు ఈ లోకాలు అయిన తర్వాత మన లోకానికి చేరుకుంటాం. యుగాలు కూడా ఆనందంగా జీవిస్తామని గడుపుకొని గుర్తించేవారికి అక్కడ ఉంటున్నారు. స్తోత్రకలుగా. అందుకే ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తారు. ఆ పరలోకాజ్యంలో ప్రాణంతో మేలుతో కూడా మన అక్కడ తృప్తిపరిచేది. అందుకే ఉదయకాల పాదవాత ఆరంభంలో ఆయన సంధికి వస్తున్న మనము ఎందుకు క్రమంగా దేవుని సంధికి రావాలి, ఎందుకు దేవునితో సహవాసం చేయాలి, ఎందుకు వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి, ఎందుకు విశ్వాస బృందంలో కలిసి సమాజ కూటమానలో మారకుండా ఉండాలో కొన్ని మాటలు మనము నేర్చుకున్నాం. నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుకు వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. ఆ దేవునికి మేలు మనం జీవితంలో పొందుకోవాలంటే ఆయన సందికి మనము రావాలి. వస్తే ఎటువంటి మేలుతో తృప్తిపరచాలి నేర్చుకున్నా మొట్టమొదటిగా నిస్కేవలే దీర్ఘాయుష పొందుకునే అనుభవాలు మనకు అక్కడ అనిపిస్తుంది. స్తోత్రకలంగా. రెండోదిగా చూసినట్లయితే అన్నావలే శాస్త్రమైన కుమార్తెలను దీవిస్తాడని దీని వాక్యం మనకు అర్థమవుతుంది. మూడోదిగా చూసినట్లయితే యెహోషువలే డోటి ఫలాన్ని అనుభవించే అనుభవాలు కూడా మన జీవితంలో పొందుకుంటాం. మనం ఎప్పుడు పాజిటివ్గానే మాట్లాడతాము. ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నిరాశ నిస్పృహ మనకి ఎప్పుడు కూడా రాడకూడదు. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్. అపజయాల విజయానికి సోపానాలు గుర్తించి ఎప్పుడు పాజిటివ్గా మనం మాట్లాడినప్పుడు మనకంతా కూడా పాజిటివ్గా అక్కడ వస్తుంది. లోపల కొంచెం చెప్తుంటారు, మీలో పాజిటివ్ ఎనర్జీ ఉంటే తప్పకుండా మీరు పొందుకుంటాం. ఆ ఎనర్జీ సంగతి పక్కన పెట్టుకుంటే దేవుల్లో ఉన్న మనము మన నోటి మా ఫలం అనిపిస్తామని గుర్తించి పాజిటివ్ మాట నోట పలికినప్పుడు ఈ నోటి మాట తప్పకుండా ఆయన నెరవేరుస్తాను గుర్తించేవారికి అక్కడ ఉంటున్నారు. నాలుగోది చూస్తే విశ్రాంతి దినము చేరు వారిని ప్రతి కష్టాలను నిశ్రామని చేపను తొలగించి ఆనందింపజేస్తారు. వీరి వాటికి అక్కడ అర్థమవుతుంది. ఆఖరిగా చూస్తుంటే ఆశగల ప్రాణాన్ని ఆయన మేలుతో తృప్తిపరుస్తారు. ఆ నిత్యజీవం దావిది కోరుకున్న రీతిగా భూమి మీద ఉంటుండగా నీ ఆలోచన నడిపించము, తర్వాత మన మహిళలో చేర్చుకున్న ప్రాంతం మనకు చేరినప్పుడు మన ఆశ నెరవేరుస్తూ నిత్య నరకాన్ని తప్పిస్తాడు. నిత్య రాజ్యాన్ని పొలవుగా చేర్చి పాతాళాన్ని మనం తప్పించే పనిస్తాం. స్తోత్రకలంగా ఎట్టి అనుభవాలు కలుగుందాం. తత్వాన్ని దేవుడి ఆశలు బతుకుంటూ ఆయన అక్కడ మనం మన కుటుంబాలు రక్షించబడి కుటుంబాలు ఎక్కడి నుంచి సందుకు వస్తూ దేవుడికి నిరాశ పొందుకుంటూ మనుషులను ప్రేమించేవారు వద్దులందరూ వాగ్దానపడు వద్దులతూ నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలం చేత నీ మందిరంలో మేలు చేత మేము తృప్తి పొందిన వాగ్దానంతో దేవుడు మనందరూ మన యూట్యూబ్లో వీక్షిస్తున్న వారు కూడా దీవించి ఆశించి రక్షించి సంరక్షించిన కాక మే గాడ్ రిచ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం.